నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తిరుపతిలోని శ్రీ సిటీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీ సిటీలోని 8,000 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటయ్యాయని తెలిపారు. శ్రీ సిటీలో 220 కంపెనీల ఏర్పాటుకి అవకాశం ఉందని తెలియజేశారు. త్వరలో పారిశ్రామిక పాలసీని తీసుకొస్తామని తెలియజేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. $4.5 బిలియన్ పెట్టుబడి సాధించడం గొప్ప విషయం. పారిశ్రామికవేత్తలు ఉపాధి సంపదను సృష్టిస్తున్నారని చెప్పారు. 15% గ్రోత్ తో అభివృద్ధి చెందడమే లక్ష్యంగా పనిచేస్తాం. పీపీపీ మోడల్ ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని అన్నారు. గతంలోనూ హైటెక్ సిటీని పీపీపీ మోడల్ ద్వారానే అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. Anybody will go to anywhere in the world, there is Indian. If you go to posh locality, there Indians are living. All these things are happened within 25 years time. You are seeing Hyderabad today, one of the most livable city in India. That is the best city today. That is the infrastructure we created. Coming to this area, I really appreciate Chairman Srin Raju and also Ravichandra Sannareddy. He has done very good work here, around 8,000 acres of land. And also the way they have conceived the project, I am very happy. They have done extremely well. It is a unique project. As on today, around 8,000 acres, and also special economic zone, domestic tariff zone, free trade warehousing zone, and electronics manufacturing clusters. Everything they have established here. So far, 220 companies they are able to mobilize here. That is an amazing work they have done. 30 countries are present here. It is a unique experience. Always we are talking about bring foreign investment, everything. This is one example where different countries, 30 countries are present in one premises. Here, various industries, automotive, electronics, FMCG, food processing, and various industries are located here. And also $4.5 billion investment. Export alone, nearly $4 billion. It is a very amazing experiment they have done. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖపరమైన విషయాల్లో బిజీగా గడుపుతున్నారు. వరుస సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ శాఖల గురించి సమాచారం తెలుసుకోవడంతో పాటుగా పాలనపై పట్టు సాధిస్తూ ఉన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టవలసిన పనుల కోసం ఈ నెలాఖరులో గ్రామ సభలు నిర్వహించనున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామ సభల నిర్వహణ విధి విధానాలపై పవన్ కళ్యాణ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్వహణ విధి విధానాల గురించి పలు సూచనలు చేశారు. ఈ గ్రామ సభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియచేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం. పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కళలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్షేమ పథకాల అమలు వాటి పనితీరుపై జిల్లాలోని శాఖపరమైన అంశాలపై క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వర్క్ షాప్ ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో పనితీరుపై సూచనలు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. గురుకుల పాఠశాలకి ఎస్సీ హాస్టల్స్ లో బోర్డులు కూడా లేని పరిస్థితి ఉందని తెలిపారు. విద్యార్థులు 100% రిజల్ట్ వచ్చేలా శిక్షణ ఇవ్వాలని తెలియజేశారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరును తీసేసి జగనన్న విదేశీ విద్య దీవెన పేరుని మార్పు చేయాలని కోరారు. అదేవిధంగా ఐఐపీఎస్ కి సెక్రటరీ ప్రసన్న వెంకటేష్ గారికి, సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ లావణ్య గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి సెక్రటరీ స్టాఫ్కి, వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్స్, ఈడీస్ అండ్ డిసిఓస్, ఆల్ అదర్ అండి. ఈరోజు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాలు పేదరికం లేని సమాజం చూడాలని లక్ష్యంతో ముందుకెళ్ళడం జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖలో ఈరోజు ఒక వర్క్షాప్ పెట్టుకోవడం, జిల్లా స్థాయి అధికారులందరినీ పిలిచి ప్రభుత్వ లక్ష్యాలు, నిర్దేశాలు తెలియజేయటం, దానికి వారి సహాయ సహకారాలు, అదేవిధంగా వాళ్ళ సూచనలు తీసుకొని కార్యోన్ముఖం చేయాలని లక్ష్యంతో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో సాంఘిక సంక్షేమ శాఖలో ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం జరగడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కాలనీల అభివృద్ధి అనేది పూర్తిగా పక్కన పడేయడం జరిగింది. గురుకుల పాఠశాలలు, హాస్టల్స్ విషయాల్లో నిర్వహణకు లోచుకోకుండా చాలా బాత్రూంలో బోర్డులు కూడా లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆర్థికంగా లోటు ఉన్నాయి, అప్పుల పాలు చేశారు. అయినప్పటికీ కూడాను సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలనేటువంటి ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఈ కార్యక్రమం మేము ముందుకు రావడం జరుగుతుంది. విద్యార్థులకి 100% రిజల్ట్ రావాలి. అదేవిధంగా ఈ విద్యార్థులకు కూడాను మనం మంచి శిక్షణ ఇచ్చి నీట్, ఐఐటి కోచింగ్ ఇవ్వాలనేటువంటిది కూడా ఇక్కడ నుంచి ఈ స్కూల్స్లో చదువుకున్న పిల్లలు ఎంబీబీఎస్, ఇటువంటి ఇంజనీరింగ్ వంటి కాలేజీల్లో, ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు సీట్లు పొందించాలనే లక్ష్యంతో కూడా మనం తీసుకోవడం జరిగింది. సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడుగురాల్లాగా సాంఘిక సంక్షేమ శాఖలో అమలు పరచాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఏదైతే రద్దు చేసినటువంటి పథకాలు ఉన్నాయో అవన్నిటి కూడా తిరిగి ప్రవేశపెట్టే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తాం తెలియజేస్తా ఉన్నాను. ఏ రకమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేస్తున్నారు సార్? అంటే ఈరోజు హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి, వాటిలో సౌకర్యాలు లేవు, అవన్నీ అభివృద్ధి చేయాలి. అక్కడ ఉన్న విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలి. విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైన వసతులు. సమస్యలతో ప్రజా దర్బారికి తరలివచ్చే ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో 27వ రోజు ప్రజా దర్బారికి మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నేరుగా మంత్రిని కలిసి తమ సమస్యల్ని విన్నవించారు. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి నారా లోకేష్ అండగా ఉంటామని భరోసానివ్వడం జరిగింది. అలాగే సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి విచారణ లేకుండా తన భర్తపై అక్రమంగా కేసు నమోదు చేసి ఇంట్లోని 148 గ్రాముల బంగారాన్ని పోలీసులు దౌర్జన్యంగా తీసుకువెళ్లారని మంగళగిరికి చెందిన అందే స్వర్ణలత మంత్రి నారా లోకేష్ కి కలిసి ఫిర్యాదు చేసింది.
20 రూపాయలు పెట్టిన కాఫీ టీ దొరకని ఈ రోజుల్లో కేవలం 5 రూపాయలకి అన్నం పెట్టడం అంటే సాధారణ విషయం కాదు. ఇంత మంచి భోజనాన్ని ప్రజలకు అందిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడుకి మా ధన్యవాదాలు అని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. గుంటూరులోని బస్టాండ్ సమీపంలో ఇటీవల ప్రారంభించిన అన్నా క్యాంటీన్ పెమ్మసాని స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తో కలిసి సోమవారం పరిశీలించడం జరిగింది. అలాగే అక్కడ క్యాంటీన్ కి వచ్చిన ప్రజలకి దగ్గరుండి పెమ్మసాని వడ్డించారు. అనంతరం అక్కడ ప్రజలతో మాట్లాడి భోజనం ఏర్పాట్లు, రుచి, ఇతర సౌకర్యాలు, వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, కార్పొరేటర్ పోతురాజు, సమత, టీడీపీ నాయకులు సయ్యద్ ముజీబు తదితరులు పాల్గొన్నారు. ఎలా ఉంది టేస్ట్? ఈరోజు మీరందరూ కనీసం రోడ్డు మీద ఫ్రీగా ఉంది కదా, ఆ రోడ్డు ట్రాఫిక్ ఈరోజు మొదటిగా ఒకసారి సార్ ఏంటండి మళ్ళీ తీసుకోవాలి. ఈరోజు మొదటిగా CCL రాజేంద్ర ప్రసాద్ గారిని పరిచయం చేయాలి మీ అందరికీ. ఆయన మన ప్రాంతంలో తెనాలి మన గుంటూరు మధ్య CCL ప్రొడక్ట్స్ అని పెద్ద కాఫీ కంపెనీ. ఒకప్పుడు ఎవరికి కాఫీ గురించి తెలియని రోజుల నుంచి కాఫీ పెట్టి ఈ రోజున అత్యధికమైనటువంటి వేల కోట్ల రూపాయలు ఇంటర్నేషనల్ మనీని ఇండియాకి తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తూ కాఫీని ఒక ప్యాషన్గా చేస్తూ ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. అవి చేయటమే కాకుండా సమాజ సేవలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. ఆ ఉద్దేశంలో భాగంగా మన గుంటూరు పార్లమెంటులో లార్జ్ CSR ప్రాజెక్ట్స్ తీసుకునే విధంగా కలవడం జరిగింది. తప్పనిసరిగా కొన్ని రోజుల్లో మేము అనౌన్స్ చేస్తాం ఏంటి వాళ్ళు చేసేవి అనేది లాంటిదని నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పినటువంటి మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి రోజునే పేదవాడి ఆకలి తీర్చడానికి ఒక వినూత్న మంచి కార్యక్రమాన్ని తీసుకొని 5 రూపాయలకే పేదవాడి పొట్ట నింపేటువంటి అన్నా క్యాంటీన్లు స్థాపించడం, పెద్ద ఎత్తున రాష్ట్రంలో 103 సెంటర్స్ లో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి చోట కూడా 350 మందికి భోజనం పెట్టేటు కార్యక్రమం. ముఖ్యంగా 26,500 ఒక్కొక్క క్యాంటీన్ ఖర్చు వస్తా ఉంది. గత ప్రభుత్వం మీ అందరం కూడా చూసాం. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని కూడా కేవలం కక్ష సాధింపు ధోరణితో, కక్షపూరిత రాజకీయ ధోరణితో అన్నా క్యాంటీన్లు మూసివేసి పేదవాడి పొట్ట కొట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారైతే ఎంత కష్టమైనా పేదవాడి ఆకలి తీర్చాలన్న ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేవలం ప్రభుత్వమే కాదు, కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకొచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా అక్షయ పాత్ర వారు కూడా ఎంతో చొరవతో ఇటువంటి స్కీమ్ ని ముందుకు తీసుకునే దాన్ని ప్రయత్నిస్తా ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో మరొక 100 క్యాంటీన్లు ప్రారంభించి రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా పస్తులు ఉండేటువంటి కార్యక్రమం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఉంది అని భరోసా కల్పిస్తూ అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతా ఉంది. ఈరోజు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి, ఎందుకంటే డెల్టా ప్రాంతంలో అనేక సంవత్సరాల క్రితం పేదవారి కోసం, జీవనోపాధి కోసం
సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఇస్తున్న అర్జీలను క్షేత్రస్థాయి అధికారులు నేరుగా పరిశీలించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విభాగాధిపతులు పీజీఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీలు పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలను తీసుకుని అధికారులతో మాట్లాడడం జరిగింది. నగర ప్రజలు తమ స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలు అందించే అర్జీల పరిష్కారానికి విభాగాధిపతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అనడం జరిగింది. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె రాజ్యలక్ష్మి, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ శ్రీనివాస్, వెంకటలక్ష్మి, ఎస్ఈ శ్యామ్ సుందర్, సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, మేనేజర్ ప్రసాద్, ఓపాసెల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, డీసీపీలు, ఈఈలు, ఆర్ఓలు, ఎస్ఎస్లు పాల్గొన్నారు. జ్ఞాపకాలను భావితరాలకు అందించేది ఛాయాచిత్రాలేనని గుంటూరు జిల్లా మంగళగిరి ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మర్రెడ్డి శివనాగిరెడ్డి చెప్పారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోని చినకాకాని షైన్ అనాథాశ్రమంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో 80 మంది అనాథ పిల్లలకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం అసోసియేషన్ సభ్యులంతా పిల్లలకి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నందం వీరాంజనేయులు, బుజ్జి, గోలి వెంకట శివకుమార్ మరియు గౌరవ సలహాదారులు పడాల అమర్నాథ్, సీనియర్ ఫోటోగ్రాఫర్ జంజనం వీర్లు, అధ్యక్షులు మర్రెడ్డి శివనాగిరెడ్డి, ఉపాధ్యక్షులు పడాల అనిల్ కుమార్, కార్యదర్శి కొండ అభిరామ్ కృష్ణారెడ్డి, సహాయ కార్యదర్శి కన్యాకుమార్, కేకే, కోశాధికారి పల్లి ప్రకాష్ బాబు, శామ్ తదితర ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు.
కోల్కతాలో వైద్యురాలపై హత్యాచార ఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యులకి, ఆసుపత్రి సిబ్బందికి, రోగులకి ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. ఆదివారం రాత్రి 10:30 సమయం నుంచి తెల్లవారుజామున 2 గంటల పాటు దాదాపు 4 గంటల పాటు ఏకధాటిగా ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో మద్యం సేవించిన వాళ్లు, బిచ్చగాళ్లు ఆసుపత్రిలో తిష్టవేసి ఉండటాన్ని ఆయన గమనించారు. కొంతమంది అర్ధరాత్రి సమయాల్లో ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారని వారిని పలకరించి క్లాస్ పీకారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఆసుపత్రిలో పార్కింగ్ చేసి బయటకు వెళ్తున్నారని, దీనివలన అనేక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. అంబులెన్స్ వాహనాలు కూడా గంటల తరబడి ఉండటం వలన పార్కింగ్ సమస్యలు అధికంగా మారుతున్నాయని అన్నారు. సూపరింటెండెంట్ వెంట డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, ఏఆర్ఎంఓ డాక్టర్ సునీత పాల్గొన్నారు. హాస్పిటల్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మనకు ఉంది. ఇక్కడ తలుపులు తీసి ఉంచడంతో చాలా మంది ఈ సైకిల్, 2-వీలర్ పార్కింగ్ అయితే మాత్రం బయట వాళ్ళు కూడా వాళ్ళ వెహికల్స్ ఇక్కడ పార్క్ చేయడం మనం గమనిస్తా ఉన్నాం. అలానే ఆటో రిక్షాలు కూడా ఇక్కడ పేషెంట్లు అని చెప్పేసి ఒకళ్ళిద్దరిని ఎక్కించుకొచ్చేసి లోపల పార్క్ చేసుకుని బయటికి వెళ్ళిపోతున్నారు. ఇది ఒక పార్కింగ్ ఏరియాలాగా హాస్పిటల్ని వాడతాం ఇవాళ మనకు కనబడతా ఉంది. దానివల్ల మనకి ఇక్కడైతే మాత్రం సెక్యూరిటీ కల్పించలేని స్టేజ్. పేషెంట్కి సంబంధం లేని వాళ్ళు, హాస్పిటల్కి సంబంధం లేని వాళ్ళు ఇక్కడ ఎంతమంది అంటే దాదాపు 30-40 మంది వ్యక్తులు ఇక్కడ వచ్చి తాగి పడుకొని ఈ హాస్పిటల్ ఫ్రెండ్స్ నిద్రపోతున్నారంటే మనం ఎలా మనకి పేషెంట్కి సెక్యూరిటీ ఇవ్వగలమో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలానే సైకిల్ స్టాండ్ వాళ్ళకు కూడా మనం వెంటనే వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వండమ్మా. బయట నుంచి వచ్చే వాళ్ళకి పార్కింగ్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా దారుణం. అలాంటిది ఇవ్వకూడదు. అలానే ఆటో రిక్షాలు కూడా ఇక్కడ పార్కింగ్ పెట్టకూడదు. అంబులెన్స్లు కూడా వెంటనే వెళ్లకుండా ఇక్కడ దాదాపు 5-6 అంబులెన్సెస్ ఇక్కడ పెట్టేసేసి ఇది పార్కింగ్ ఏరియా లాగా 108 కూడా ఇక్కడ పార్క్ చేస్తున్నారు. పేషెంట్ ఎవరిని ఉంటే వెంటనే షిఫ్ట్ చేసి వాళ్ళు బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉండకూడదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి గుట్కాలు తింటాం, ఇక్కడంతా కూడా అన్హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం జరుగుతూ ఉంది. అందుకని మనం వాళ్ళ నుంచి స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా జరుగుతుంది. 10-11 తర్వాత తలుపులు మూసించి అవసరమైన మేరకు పేషెంట్ ఎవరిని వస్తే వాళ్ళను పేషెంట్ ఉన్నారో లేదో చూసుకొని. గుంటూరు జిల్లా మంగళగిరిలో మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందే విద్యా విలువ తెలుసుకొని సీకే హై స్కూల్ నిర్మించిన విద్యా ప్రదాత మహనీయులు చింతక్రింద కనకయ్య వర్ధంతి సందర్భంగా స్కూల్ కమిటీ సభ్యులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీకే కళాశాల స్కూల్ అధ్యక్షులు చింతక్రింది కనకయ్య, సెక్రటరీ జంజనం పాండురంగారావు, డిగ్రీ కళాశాల అధ్యక్షులు ఇస్సునూరి చంద్రమోహన్, సెక్రటరీ వెనిగండ్ల వెంకట తాతారావు, డిగ్రీ కళాశాల డీన్ నామర్ల వెంకట నరసింహం, సీకే గర్ల్స్ హైస్కూల్ అధ్యక్షులు చింతక్రింది కళ్యాణ్ కుమార్, సెక్రటరీ వింజమూరి వినయ్ కుమార్, కళాశాల కమిటీ మెంబర్స్ గోలి రామ్మోహన్ రావు, ప్రగడ నరసింహమూర్తి, మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, దామర్ల కుబరేశ్వర స్వామి అలాగనే తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను అడిగా అప్పుడు ఎవరు అడిగితే 59 జోహార్ విద్యాదాత చింతకింది కనకయ్య గారు, జోహార్ విద్యాదాత చింతకింది కనకయ్య గారు, జోహార్ విద్యాదాత చింతకింది కనకయ్య గారు. ఒప్పుకెళ్ళేవా ఆడబెట్టి రండి.
మంగళగిరి వీవర్స్ కాలనీలో శిథిలమై వాడుకలో లేని పాడుపడి దోమలకి నిలయంగా ఉన్న బావిలో స్థానిక గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సీ ఆధ్వర్యంలో సోమవారం బావిలో దోమల నివారణకి గంబూసియా చేపలు వదిలారు. నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు, యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష బావిలోకి చేపలు వదిలారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు మాట్లాడారు. నగరపాలక సంస్థ గత 45 రోజుల నుంచి మలేరియా, డెంగ్యూ వ్యాధులకి కారణమైన దోమల్ని నియంత్రించేందుకు హెల్త్ సెంటర్ పరిధిలో ఏఎన్ఎంలు, ఆశాలు గుర్తించిన చెరువులు, బావుల్లో గంబూసియా చెరువుల్ని వదలడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశాలు, మలేరియా సిబ్బంది పాల్గొన్నారు. పోతాను మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో డెంగ్యూ విష ద్వారా సోకకుండా దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒక 45 డేస్ నుంచి మన నగరపాలక సంస్థలో అన్ని ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ చేసుకుంటూ అన్ని ప్రాంతాల్లో దోమల నివారణ దానిపై అవగాహన కల్పిస్తూ పట్టణ హెల్త్ సెక్రటరీస్ వాళ్ళందరి ద్వారా కూడా అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా అనేక చోట్ల నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, ఆ ప్రాంతాలందు దోమల నివారణకు గాను ఎమ్మెల్యేలు బాల్స్ తయారు చేయించి వేయించటం మరియు డీసిల్టేషన్ పట్టణ పరిధిలో అన్ని ప్రాంతాలందు డీసిల్టేషన్ చేయించి ప్రజలకు అవేర్నెస్ కల్పించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రాకముందు ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలియజేస్తూ ఈ పట్టణ పరిధిలో ఈరోజు ఏ కాలనీ ఇది మంది వీవర్స్ కాలనీ ఏరియాలో డెంగ్యూ నివారణ కోసం గంబూసియా ఫిష్లు కూడా లో ఉన్న ఇందిరానగర్ కింద వచ్చే వీవర్స్ కాలనీ స్కూల్ దగ్గర ఒక పెద్ద బావి ఉంది. అక్కడ మనం యాంటీ లార్వల్ మెథడ్ అంటే గంబూసియా ఫిషెస్ ని వదలడం అనేది జరిగింది. అసిస్టెంట్ కమిషనర్ సార్, మేము ఐఎన్ఎంస్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఈ డెంగ్యూ అండ్ మలేరియా ఫీవర్స్ రాకుండా నివారించడం కోసం ఇది వన్ ఆఫ్ ద మెథడ్ అన్నమాట. దాంతో పాటు మీరు ప్రజలు ఇంకా ఇవి ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలంటే మస్కిటో కాయిల్స్ వాడాలి, మస్కిటో నెట్స్ వాడాలి. మెయిన్ గా మీ ఇంటి పరిసరాలన్నీ నీట్ గా శుభ్రంగా ఉంచుకోవాలి. పూల కుండీల్లో వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా, ఈ కూలర్స్ లో వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఈ దోమలు, డెంగ్యూ కాజ్ చేసే దోమల యొక్క గుడ్లు పెట్టడం వల్ల అవి పెరిగి మిమ్మల్ని కుట్టినప్పుడు ఈ ఫీవర్స్ అనేవి వస్తాయి. డెంగ్యూ సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే హై గ్రేడ్ ఫీవర్ తో పాటు ఒళ్ళంతా దద్దుర్లు వస్తాయి, తర్వాత వాంతులు అవుతాయి, విపరీతమైన తలనొప్పి వస్తుంది. అండ్ ప్లేట్లెట్స్ కణాలు కనుక పడిపోతే చిగుర్ల నుంచి, తర్వాత ముక్కులో నుంచి అండ్ యూరిన్ లో బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇది సివియర్ కండిషన్స్ లో. సో ఇలాంటివి అవ్వకుండా ఉండాలంటే విద్యార్థుల్లో విజ్ఞానం, వికాసం, చదువు, అభివృద్ధి అనేది సంతోషంతో జరగాల్సిన ప్రక్రియ అని విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దేశముఖి గ్రామంలో రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద గల విజ్ఞాన్స్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్ లో సోమవారం నుంచి బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకి తరగతుల్ని ప్రారంభించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ లావు రత్తయ్య మీడియాతో మాట్లాడారు. అన్ని కేంద్ర ప్రభుత్వ అనుమతులతో ఈ సంవత్సరమే నూతనం ప్రారంభించడం జరిగిందని, ఈ విజ్ఞాన్స్ యూనివర్సిటీ హైదరాబాద్ ఆఫ్ క్యాంపస్ లో విద్యార్థుల్ని చేర్పించిన తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులకి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ బోయపాటి రుద్రమదేవి, విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్
పి నాగభూషణ్, రిజిస్టర్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, తల్లిదండ్రులు, అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.